ఓన్లీ వన్ సన్ ఇద్దరు ఎక్కడ గొర్రె బతుకుని 30 కూడా ఇచ్చిన కోడలు ఈమె నా బిడ్డ ఆయన నాడు ఇక నాకు తల్లి 17 ఏళ్ళు అయితే మా కుటుంబానికి ఆధారం చాలా హీనమైన ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇక్కడ 26 తారీఖు జనవరి జరిగిన ఇన్సిడెంట్కి ఇంతవరకు కూడా అధికారులు రాలేకపోవడం, విజిట్ చేయకపోవడం చాలా సిగ్గుచేటు. సంబంధిత జిల్లా ఎస్పీ రావాలి, సంబంధిత కలెక్టర్ గారు రావాలి, కానీ ఇంతవరకు రాలేదు అంటే చాలా సిగ్గుచేటు. ఇంకా ఈ భారతదేశ చరిత్రలో ఇది ఇంకా మరవలేని ఘటన. ఇది తప్పనిసరిగా మీ అందరం కూడా ఈ యొక్క కుటుంబానికి అండగా ఉంటాం, న్యాయపరమైన పోరాటం చేస్తాం. ఎందుకంటే దళితుల మీద ఇంకా దట్టు మాల కులానికి చెందిన అబ్బాయి మీద దాడి జరగడం హీనకరమైన చర్య. తప్పనిసరిగా దీనికి చట్టపరంగా ఏమున్నాయో అవి తీసుకుంటాం. ఎవరైతే అధికారులు ఇంతవరకు రావాలి, తక్షణమే వారికి ఆర్థిక సాయం ఇవ్వాలి. అలాగే పోలీస్ ప్రొటెక్షన్ వారు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఇవ్వాలి. జిల్లా కలెక్టర్ ఆర్థికంగా అన్నీ ఆదుకోవాలని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ విషయాన్ని వారి ముందట పెట్టడం. ఎందుకంటే హోంశాఖ మాత్రులుగా వారే ఉన్నారు. తప్పనిసరిగా ఇలాంటి జిల్లాలో, ఇలాంటి మన యొక్క తెలంగాణలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము అన్ని వర్గాలతోని ఏకమై తప్పనిసరిగా ఇలాంటి చర్యలను ఎదుర్కొంటాం. ఈ సమాజంలో చదువుకొని అంబేద్కర్ ఇచ్చిన యొక్క ఫలాలను అందరూ ఆస్వాదిస్తున్నారు. అంబేద్కర్ అంటే అందరికీ దేవుడు. అన్ని కులాలకు, మతాలకు అందరికీ ఆయన ఇచ్చిన హక్కుల ప్రకారమే జీవిస్తున్నాం తప్ప ఎవరి దగ్గర ఎవరిని దోసుకొని తినట్లేదు మేము. కాబట్టి దీనిపైన న్యాయపరమైన పోరాటం చేస్తాం. పెద్దలు గౌరవనీయులైన మా యొక్క సోదరుడు అన్నగారైన వివేకానందతో కలిసి తప్పనిసరిగా మేము ఈ యొక్క సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం. ఇప్పుడే నాగరాజు గారు చెప్పినట్టు ఒక గ్రూసమ్ మర్డర్ అంటే కుల వివక్ష ఎంతున్నదో మళ్ళీ ఒకసారి నిరూపిస్తుంది. మేము సమాజానికి అప్పుడు మిర్యాలగూడలో కూడా ఇలాంటి సంఘటన అయినప్పుడు చెప్పినాం, ఇది సమాజంలో ఒక మార్పు రావాలి. సమాజంలో ఏదైతే ప్రేమ జంటలు ఉంటారో వారికి యాక్సెప్ట్ చేసుకునే సమయం రావాలి. కానీ కేవలం ఆ కుల వివక్ష ఏదైతే ఉందో, కులం పేరు మీద ఈ మర్డర్ కావడము చాలా బాధాకరమైన విషయము. మేము ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆదుకునే అవసరం ఉంది. మేము డెఫినెట్లీ ఆదుకుంటాం వారిని. రాష్ట్ర ప్రభుత్వం కూడా ₹1 కోటి ఇవ్వాలి, వారికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా స్థాపించి 90 రోజులలోనే న్యాయం వచ్చేలాగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక చొరవ తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఇతర వాళ్ళకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ కావద్దని చెప్పి వారు ఇప్పుడే అందరు డిమాండ్ చేసేటట్టు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి వారికి కూడా ఒక ధైర్యం కల్పించే అవసరం ఉన్నది. మేము ఎస్పీతో కూడా మాట్లాడి ఇక్కడ వారికి ఏదైతే బెదిరింపులు వస్తున్నాయో దాన్ని ఖండిస్తూ వారికి సపోర్ట్ చేయాలని చెప్పి ఎస్పీ గారితో కూడా మాట్లాడాం.